నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గంధవరం గ్రామంలోని కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న చిన్న శ్రేణు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కోటి సంతకాల సేకరణతో అడ్డుకుందామని పిలుపు. మన్యంలో విద్యార్థుల కోసం గిరిజన సంఘాల ఆందోళన. పాఠశాల భవనాలు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. పార్వతీపురంలో ఘనంగా ప్రారంభమైన యోజనోత్సవాలు. యువతే సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ విధానాన్ని కోటి సంతకాల సేకరణతో అడ్డుకుందామని వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా పద్మనాభ మండలం గంధవరం గ్రామంలో ఎంపీపీ కె రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో చిన్న శ్రీను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేసిందని, పేదలకు వైద్య విద్య అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కళాశాలను మంజూరు చేయించారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్వార్థం కోసం పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేస్తుందని తెలిపారు. ఇలాంటి అసమర్థ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. మేము అధికారం లేదు, మేమే అధికారం కోసమో లేదు ఎన్నికలు ఉన్నాయని ఓటు కోసమో రాలే ఈ గ్రామానికి. ఈరోజు ఈ గ్రామానికి రావడానికి ముఖ్యమైన కారణం ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ గ్రామంలోకి వచ్చాం. ఈ గ్రామానికి ఈ సాయంత్రంలో రావడానికి కారణం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్యం ఎవరైనా చదువుకోవాలి, పేదవాడు కానీ మధ్యతరగతి కుటుంబీకుడు కానీ ఈ రాష్ట్రంలో చదువుకోవాలంటే విద్య ఉచితంగా ఇవ్వాలి. అలాగే వైద్యం ఎవరైనా పేదవాడికి కానీ లేదా మధ్యతరగతి కుటుంబీకుడు కానీ లేదు ఈ రాష్ట్రంలో నివసిస్తున్న 5 కోట్ల మంది ప్రజలు కూడా అతనికి వైద్యం ఈ ప్రభుత్వం ఉచితంగా అందించాలని ఒక మంచి ఆలోచనతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. అంబేద్కర్ గారు ఏ ప్రభుత్వం అయినా పేదవాళ్ళకి చదువు కానీ వైద్యం కానీ ఉచితంగా ఇవ్వాలి అని చెప్పి దానికి జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 17 మెడికల్ కళాశాలలు అంటే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఒక మెడికల్ కళాశాలకి 500 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ వైద్యంతో అప్డేటెడ్ గా డాక్టర్స్ తో ఎలాంటి వైద్యమైనా అందించే హాస్పిటల్ ఒకటి వస్తుంది, అది ఉచితంగా అందిస్తుంది. అలాంటి హాస్పిటల్ ఉండాలని పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన వచ్చిన దగ్గర నుంచి ఆయన ఆలోచన ఏంటంటే ఏది ప్రభుత్వం నడపద్దు, అన్ని ప్రైవేటులకు అప్పచెప్పేద్దామని చూస్తారు. ఆయన 17 మెడికల్ కళాశాలలు ఆయన వచ్చి ఉచితంగా వైద్యం ఇద్దామంటే లేదు ఉచితంగా వైద్యం లేదు, డబ్బుకి వైద్యం చేయించుకోవాలని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే నాకు తెలుసు ఒక 4 రోజులు కాబట్టి ఆర్ఎస్సీ కూడా మీకు ఎవరికి పనిచేయట్లేదు. ఆర్ఎస్సీ ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ కూడా దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారో ఇది ప్రైవేటీకరణ చేయడానికి లేదు, ఇది ప్రజల కోసం చేసింది, ఇది ప్రజలకు ఉపకారమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం కానీ మీరు కానీ విరమించుకోకపోతే మేము ప్రజా ఉద్యమం చేస్తాము, ప్రజల దగ్గరికి వెళ్తాము, ఒక కోటి సంతకాల కార్యక్రమం చేసి ఈ ప్రభుత్వం చేస్తున్నది తప్పు, దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పడానికి ఈ రోజు మీ గ్రామంలోకి వచ్చి మీ గ్రామంలో అంతా తిరిగి ఇవాళ ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్తున్నాం. రేపు మీ దగ్గర కాగితాలు పెడతాం, మీరు సంతకాలు పెట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉందో ప్రైవేటీకరణ చేయడం అంటే హాస్పిటల్ వచ్చి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తారు, రేపటి నుంచి డబ్బు కట్టి వైద్యం చేయించుకోవాలి, అంతేగాని ఉచితంగా వైద్యం చేసే పరిస్థితి లేదు పూర్వలాగా. కాబట్టి దాన్ని విరమింప చేయడానికే ఈ కార్యక్రమం కోసం ఈరోజు వచ్చాం. పెద్ద ఎత్తున మీరు అందరూ హాజరయ్యారు. మీరందరూ కూడా దీన్ని ఈ ప్రజా వైద్యం హక్కు ఈ ప్రభుత్వం ఉచితంగా చేయాలి అనే ఆలోచనతోనే
ఈ కార్యక్రమం చేస్తున్నాం. దానికోసమే ఈ రోజు ఈ కార్యక్రమం కోసం వచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. మీకు ఒక 6 హామీలు ఇస్తామని చెప్పారు, సూపర్ 6 అన్నారు. దానికి ఏదో పేరు చెప్పారు, సూపర్ 6. ఏమమ్మా 18 సంవత్సరాలు ఆడవాళ్ళకి నెలకు 1500 రూపాయలు అందుతుందా? ఈ మధ్య ఏం చెప్తున్నారు? సూపర్ 6 హామీ అమలైపోయిందని 30 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. మీకు అంతవరకు ఏమో ఉద్యోగాలు వచ్చిందండి యువకులకి? లేదు. 3000 రూపాయలు చదువుకున్న కుర్రవాళ్ళకి, ఎవరైతే చదువు అయిపోయిందో వాళ్ళకి ఉద్యోగం వచ్చినంత వరకు నెలకు 3000 రూపాయలు ఇస్తామని కుర్రవాళ్ళకి అందిందండి మన సూపర్ 6 హామీ. ఇంకో హామీ ఏంటి? 50 సంవత్సరాలు నిండోళ్ళు పెన్షన్. ఎవరో 50 సంవత్సరాలు నిండోళ్ళు పెన్షన్ ఇచ్చిందండి చంద్రబాబు నాయుడు గారు. సూపర్ 6 అన్ని ఇచ్చేసారని చెప్తారు. ఈ మధ్య తుఫాన్ వచ్చింది. మరి తుఫాన్ లో చాలా మంది ఇంకా వర్షాలు కోయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏ పూట వర్షం పడిపోద్దో, సేమ్ తడిసిపోద్దో, ఇంకా మళ్ళన్నీ కూడా నీళ్ళు నిండిపోయి ఉన్నాయి, ఎక్కడ కూడా ఆరలేదు. పూర్వం ఎవరైనా మడి పడిపోయినా, వర్షం వచ్చినా, పంట పాడైనా మీకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసేది. మీ రైతు భరోసా కేంద్రాన్ని ఆనాడు మీ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరికైనా నీటిలో వర్షం పడి ఏదైనా పాడైతే ప్రభుత్వం మీకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది, మీకు నష్టపరిహారం ఇచ్చేది, ఇన్సూరెన్స్ వచ్చి ఇన్సూరెన్స్ ఇచ్చేది. ఇవాళ ఇన్సూరెన్స్ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ప్రభుత్వం రాగానే ఇన్సూరెన్స్ మీరే కట్టుకోండి, ఎకరానికి 2200 రూపాయలు ఫిక్స్ చేశారు, మీరే కట్టుకోండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ₹1 ఎవరైనా కట్టారండి ఇన్సూరెన్స్. ఇవాళ ఎవరన్నా 700 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి నష్టపరిహారం, లేకపోతే నష్టపరిహారం లేదు. వాళ్ళ మాటలు చెప్తే ఎలా తెలుసండి. టీవీలో సోషల్ మీడియాలో కొన్ని టీవీలు సోషల్ మీడియాలో ఉంటాయి. చంద్రబాబు నాయుడు తుఫాను అర్జెంట్ తగ్గించారు, అది అటుపక్క వెళ్ళిపోయింది, ఆయన అలా నిలబడిబట్టే ఈ అర్జెంట్ అలాగా వెళ్ళిపోయిందని ఆయన చెప్పిన మాటలు ఉంటాయి. కానీ క్షేత్రస్థాయిలో పనులు ఉండవు. సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మార్పులు మీరే గమనించుకోండి. పూర్వం ఈ క్రాప్ జరిగేది, ఈ కేవైసీ అయ్యేది, మీరు పంట పడితే దాడి కొనుక్కునే ఉండేది. కానీ ఇవాళ యూరియాకి లాఠీలు దెబ్బలు తింటే కానీ యూరియా దొరకలేదు, పరిగెట్టవలసింది. పూర్వం రైతు భరోసా కేంద్రాలకు వచ్చి యూరియా కావాలనుకుంటే ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకుండా. ఎందుకు చెప్తామంటే ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వ సంవత్సరాల కాలంలో మాయా మోసం మాటలు చెప్పి ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు కానీ, పేదవాళ్ళకు ఉపయోగపడే పనులు కానీ, ఈ ప్రభుత్వం అంతా కూడా పెద్దల ప్రభుత్వం. ఎంతసేపు ప్రైవేటులకు ఇచ్చేద్దాం, ప్రైవేటులకు ఇచ్చేద్దాం. నిన్న మొన్న కొన్ని టీవీలు చూసారు 3 రోజుల క్రితం, పలాసలోని ఒక 9 మంది మహిళలు మన సోదరిమణులు పాపం ఏకాదశి రోజు దర్శనానికి వెళ్తే ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం రోజు తొక్కిసలాట్లో 9 మంది చనిపోయారు. ఇది ఒకటే కాదు, మీరు చూసారు చంద్రోత్సవం జరిగింది మన సింహాచలం. చంద్రోత్సవం 7 చనిపోయారు. అంతకుముందు వైకుంఠ ఏకాదశి తిరుపతిలో ఒక 7 చనిపోయారు, 5 చనిపోయారు. ఎప్పుడైనా అడిగితే నేను చెప్తున్నాను అది ప్రైవేటు దేవాలయం, మాకు సంబంధం లేదని. ఈ ప్రభుత్వం ప్రజలు ఎక్కడ గుమ్మికూడితే మన గ్రామాల్లో మీ అందరికీ తెలుసు, నిన్నదాకా చదివితే గైరవ సంబరాలు చేసి ఉంటారు. లేదు ఊర్లో ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే పోలీసులు వచ్చేస్తారు. మీ ఊర్లో పెట్టడానికి లేదు, సాయంకాలం 8 గంటలకు ఆపియాల, లేదంటే ప్రజలందరికీ అమరైపోతుందని చెప్పిన వాళ్ళు మరి ఆ మాత్రం దర్శనానికి వెళ్తారు, ఏకాదశి దర్శనానికి వెళ్తారు అని చెప్పి పోలీసులు తెలియదా? దానికి ఆయన ఏం చెప్తున్నారు, ఆ గుడి ప్రైవేట్ అట. గుళ్ళన్నీ ప్రైవేట్ కొట్టారు తప్ప గుళ్ళు ఎవరు ప్రభుత్వం కట్టదు. అలాగే అది మైకి వచ్చిన తర్వాత దాన్ని ప్రభుత్వం తీసుకోవడం, లేదా పెద్ద ఎత్తున ప్రభుత్వం దాంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వస్తుంది. కానీ ఎక్కడా కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు సంబంధం లేదని చెప్పే ఫస్ట్ ప్రభుత్వం ఇది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టారు. ఇంకా 5,500 కోట్ల రూపాయలు మాత్రమే కావాలి. కానీ మీరు 5,500 కోట్ల రూపాయలు కేవలం పేదల వైద్యం కోసం, పేదలు చదువుకోవడం కోసం, పేదవాడిని డాక్టర్ అవుతాడనే ఒక చెడు ఆలోచనతో మీరు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 16 నెలల్లో మీరు చేసిన ఒప్పందంతో తెలుసా, 2,35,000 కోట్ల రూపాయలు మీరు కేవలం మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పు చేస్తే అందులో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీరు ప్రభుత్వ వైద్య కళాశాలలు మీరు బాగు చేయలేరా? మీరు కట్టలేరా? మీరు దాన్ని తీసుకొచ్చి మీరు వచ్చి ప్రైవేట్ పనులు చేస్తారా? అంటే పేదవాడు వచ్చి
వైద్యులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలా, మీరు మాత్రం అప్పులు చేసి మీరు పెద్ద పెద్ద అమరావతులు కట్టుకుంటారు, పెద్ద పెద్ద మహానగరాలు కట్టుకుంటారా? అవి చూసి మేము ఆనందించాలా? ఏంటి మాకు లాభం? ఏంటి మీ అమరావతి వల్ల మాకు వచ్చే లాభం? అది కూడా మీకు చెప్తున్నా. ముందు పేదవాడి గారు కష్టం చూడండి, పేదవాడి హాస్పిటల్ కట్టండి, పేదవాడికి మంచి చదువు ఇవ్వండి, పేదవాడికి మంచి వైద్యం ఇవ్వండి. అది మాని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ గ్రామంలోకి వచ్చి ఇవాళ మీ అందరికీ ఈ కార్యక్రమం చెప్తున్నామని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్తూ, ఈ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీన్ని పూర్తి స్థాయిలో మీరందరూ కూడా గమనవరం గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని మద్దతు పలికి ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ విజయనగరం జిల్లా రాజాంలోని వాసవి నగర్కు చెందిన ఒక మహిళ వంట చేస్తూ ఉండగా నిప్పంటించుకుని గాయాలు పాలైంది. టంకాల రేవతమ్మ అనే మహిళ స్టవ్ వద్ద వంట చేస్తూ ఉండగా దుస్తులకు మంటలు అంటుకొనగా వెంటనే తేరుకున్న ఆమె స్నానాల గదిలోకి వెళ్లి తలపై నుంచి నీరు పోసుకుని మంటలను అదుపు చేసింది. అనంతరం బొద్దూరు హైస్కూల్లో పనిచేస్తున్న తన భర్త సత్యనారాయణకు ఫోన్లో విషయం చెప్పింది. వెంటనే అతను వచ్చి ఆటోలో రేవతమ్మను సామాజిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలికి ముఖము, తల, వీపు, చేతులపై గాయాలయ్యాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి గోకుల్ పార్కులో జరుగుతున్న రాధాకృష్ణ మహోత్సవాల్లో భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త చిన్న శ్రీను పాల్గొన్నారు. ఈ మేరకు అక్కడికి చేరుకున్న ఆయనకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాధాకృష్ణులకు విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదానంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులు అందరిపైన రాధాకృష్ణుల అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వాహకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం బొర్రమామిడి పంచాయతీ బొడ్డపాడు, గొట్టూరు గిరిజన గ్రామాల్లో గిరిజన విద్యార్థుల పాఠశాలల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యం మానుకోవాలని సిఐటియు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొడ్డపాడు గ్రామంలో పాఠశాల నిర్మాణం చేపట్టాలని ఎన్నిసార్లు ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అలాగే గొట్టూరు గ్రామంలో కూడా పాఠశాల బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయలేదని, చిన్న చిన్న రేకుల షెడ్లలో 39 మంది గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతూ చదువుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కొండ ప్రాంతాలు పాఠశాలలకు ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడి వచ్చి చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎటువంటి వస్తువులు లేకపోవడం వల్ల చిన్నపాటి వర్షం వచ్చినా తీవ్రమైన కష్టాలు పడుతున్న పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. తక్షణమే అధికారులు స్పందించి భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు కోరాడ ఈశ్వరరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పోయి శ్రీరామ్, రమేష్, చింతరాజు తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం గొట్టూరు సంబంధించి ఈ స్కూలు దాదాపు ఈ పిల్లలు 39 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. కానీ గత సంవత్సరం నుంచి కూడా చెప్తూనే ఉన్నాం, కానీ ప్రహరీ గోడ వేశారు, అన్నీ అందంగా కనిపిస్తున్నాయి, కానీ లోన లొటారం పైన పటారం అనే పద్ధతిలో ఈరోజు కనిపిస్తుంది అనేది దానికి ఉదాహరణ. ఇక్కడ చూడండి, మొత్తం స్లాబ్ వేయలేదు, అక్కడ రేకుల సెట్ ఉంది. దాదాపు 39 మంది పిల్లలకి చదువు చెప్పడం అంటే దాదాపు ఆ రేకులు ఎగిరిపోయి ఎవరి బుర్ర మీద పడిపోతాయో తెలియని పరిస్థితి రోజు ఉంది. ఇటువంటి పరిస్థితిలో చిన్న గాలి వచ్చినా వాన వచ్చినా ఉపాధ్యాయులు కష్టపడి వచ్చి చదువు చెప్తున్న ఇక్కడ పరిస్థితులకు ఉంది. కాబట్టి ఐటీడీఏ పీఓ, ఇతర ఉన్నతాధికారులు, అంతేకాకుండా రాష్ట్ర మంత్రివర్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజన ప్రాంతాల విద్యారంగం పట్ల కృషి చేయాలి. అలాగే ఇటువంటి బిల్డింగ్ ఇక్కడే కాదు, అక్కడ అల్లంపాడు అయితేనేమి, కేరంగ పంచాయతీ, కొండలొత్తండ అయితేనేమి, ఇలా చూసుకుంటే ఇక్కడ బొడ్డపాడు ఇటువంటి గ్రామాలన్నీ దాదాపు 8-10 గిరిజన గ్రామాల్లోని
స్కూల్ బిల్డింగులు లేవు, పశువుల శాలలోను పశువుల పాకల దగ్గర పనిచేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇటువంటి బిల్డింగ్ పూర్తి వేగవంతం చేసినా స్లాబ్ వేయలేదు. దీని వలన తీవ్రంగా ప్రజలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, తల్లిదండ్రులు కూడా కష్టాలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విద్యారంగం అభివృద్ధి కావాలంటే అధికారులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇక్కడ వెంటనే బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయాలి. మిగతా చోట్ల స్కూల్ బిల్డింగుల్ని కట్టాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. కాసేపు విరామం. సా స స స సరి గరి గమ పని సా నిరి స నిరి స నిరి సా ని ద మా గరి స రి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. రేపటి నుంచి 8వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి ఆధ్వర్యంలో జరిగే నాటక పరిషత్తులో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆ సంఘం అధ్యక్షుడు అభినయ శ్రీనివాస్ కోరారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కొత్తపేట వద్ద ఉన్న ధవళ కనక వేదికలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నటరత్న నాటక పరిషత్ 2025 ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా 9వ వార్షికోత్సవం సందర్భంగా గురజాడ కళాభారతి ఓపెన్ ఆడిటోరియంలో 6 అత్యుత్తమ నాటకాలను ప్రదర్శిస్తున్నామని తెలిపారు. గొప్ప గొప్ప కళాకారులందరూ ఈ నాటకాల్లో పాత్రధారులుగా నటిస్తున్నారని చెప్పారు. ప్రజలందరూ వచ్చి తిలకించి ఈ పరిషత్తును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంస్థ సభ్యులు గెద్ద వరప్రసాద్, ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా ఈ విజయనగరంలో నటరత్న నాటక పరిషత్తును మేము మొదలుపెట్టాము. ఎందుకంటే విజయనగరం కళ్ళకి కానాచి అనేక మంది కళాకారులు ఇక్కడ ఉన్నారు. కానీ నాటక సమాజాలు కూడా ఉండా కూడా ఈ నాటక పరిషత్ ఎప్పుడూ బళ్ళారి రాఘవ నాటక పరిషత్ జరిగేది. కానీ మేము అలాంటి విజయనగరంలో ఈ నాటక పరిషత్ లేకపోవడం అనేది మాకు ఒక అత్యంత బాధాకరమైన విషయంగా భావించి ఇక్కడ లోకల్గా ఉండే గెద్దవర ప్రసాద్ గారు, ఆయన అనేక టీవీ సినిమాల్లో నటించి నాటకాల్లో నటిస్తున్న ఆయన తాను ఇక్కడ పరిషత్ పెట్టాలనే తలంపుతో ఉన్నప్పుడు నేను హైదరాబాదు, గుంటూరు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో నాటకోత్సవాలు నిర్వహిస్తున్న క్రమంలో నా దగ్గరకు వచ్చి శ్రీనివాస్ గారు మనం ఇట్లా చేయాలండి అని అన్నప్పుడు నేను తప్పకుండా చేద్దామని చెప్పి 2011లో ఇక్కడ మొదలుపెట్టామండి. అలాంటిది మేమేం చేసాం, ఈ పరిషత్తుని ఇక్కడ నిర్వహించాలని గత 8 సంవత్సరాలుగా, ఇది దాదాపు 9వ సంవత్సరం, అంటే 9వ పరిషత్తు. యాక్చువల్గా 10 ఏళ్ళు అయింది ఇప్పటివరకు మేము మొదలుపెట్టి, 2011 కాబట్టి 2015లో స్టార్ట్ చేశాము. అలా చేసుకుంటూ వస్తున్న క్రమం అండి. దీనికి అనేక మంది పెద్దలు విజయనగరంలో అనేక పెద్దలు మాకు వారి సహకారం అందిస్తున్నారు. అయినా సరే ఈ పరిషత్తు నిర్వహించడం చాలా కష్టం. మేము ఈ పరిషత్తుకు కావాల్సినంత ఆర్థిక వనరులు కూడా మేము చేకూర్చలేకపోతున్నామండి. అయినా ప్రతి సంవత్సరం కూడా మేము ఇబ్బందులు పడుతూ కూడా ఇంకా చాలు, ఇంక మనం చేయలేము అని అనుకున్న సిచ్యువేషన్లో మళ్ళీ సంవత్సరం వచ్చేటప్పుడు మనం ఆపకూడదు. ఎందుకంటే విజయనగరంలో నాకు తెలిసి ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాలు పరిషత్తు నిర్వహించిన పరిస్థితి లేదండి. దానికోసం మేము దీన్ని కంటిన్యూ చేయాలి, ఎంతైనా కష్టమైన నష్టమైన చేయాలనే కాన్సెప్ట్తో ఇది 9వ పరిషత్తు. ఈ పరిషత్తుకంతా ప్రజలంతా ఇచ్చేసి ఆ పరిషత్తును విజయవంతం చేయాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే కళాకారులు ఎక్కువ, కళాకారులే కాకుండా ప్రేక్షకులు ఉంటేనే మా కళాకారులకి అది ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగజేసింది. కాబట్టి మీ అందరు రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. నటరత్న నాటక పరిషత్ 2015లో ప్రారంభమై ఇప్పుడు 2025 వచ్చేసరికి 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఎంతో కష్టంతో, ఎంతో శ్రమతో అభినయ నిర్వహణలో గెద్దవర ప్రసాద్,
నాటకశాల అవినేష్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న ఈ ప్రయత్నంలో ముఖ్యంగా విజయనగరంలో ఎందరో ప్రముఖులు, దాతలు, రాజకీయ నాయకులు మాకు ఎప్పటికప్పుడు చేతిని అందిస్తున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇంతవరకు మేము ప్రయాణించాం. ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి, తెలుగు రాష్ట్ర స్థాయిలో ఆహ్వాన నాటిక పోటీలు 6 అత్యుత్తమమైన నాటికలను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది హైదరాబాద్, తెలంగాణ నుంచి 3 నాటికలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3 నాటికలు. ఈ 6 నాటికలు వరుసగా 6, 7, 8 తేదీలు ఈ నెల అంటే రేపటి నుంచే కార్యక్రమం ప్రారంభం కాబోతున్నాయి. ముందుగా రేపు సాయంత్రం 6 గంటల నుంచి నృత్య ప్రదర్శన 1 అరగంట ఉంటుంది. 6:30 నిమిషాలకు అసత్య నాటిక దర్శకత్వం బాలాజీ నాయక్, రచన శ్రీ పిన్నంనేని ముత్యంజీరావు. 8/11/2025 ఆ శనివారంతో ముగింపు. ఆ రోజు నృత్య ప్రదర్శనతో పాటు బహుమతి ప్రధాన రోజు దుర్యోధన ఏకపాత్ర, ఎన్టీఆర్కి ఇష్టమైన పాత్ర కనుక దుర్యోధన ఏకపాత్ర 10 నిమిషాలు ఉంటుంది. అనంతరం మొదటి నాటికగా స్వప్నం రాల్చిన అమృతం సాయంత్రం 6:30 చైతన్య కళాశ్రవంతి కరీంనగర్ తెలంగాణ వారి, అలాగే ఆఖరి నాటిక గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కి బొమ్మ. ఈ 6 నాటికలు రాష్ట్ర స్థాయిలో అనేక బహుమతులు సాధించి అత్యుత్తమ స్థాయిలో బహుమతులు గెలుచుకున్న నాటికలు మేము ఎన్నిక చేసి ఈ ప్రదర్శిస్తున్నాం. ముఖ్యంగా ఖచ్చితంగా ఈ 3 రోజులు, రేపటి నుండి జరిగే ఈ 3 రోజుల ప్రదర్శనకు అందరూ మహిళలు, పెద్దలు అందరూ విచ్చేసి ఈ పరిషత్తుని, అదే నటరత్న నందమూరి తారక రామారావు పేరు మీద జరిగే ఈ పరిషత్తుని విజయవంతం చేయవలసిందిగా మనసారా కోరుతూ ఆహ్వానం పలుకుతున్నాం. విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని స్థానిక జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసుల శాఖ సెట్విజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో సాధించాలని కలలు కంటారని, కానీ ఆచరణలో కొంతమంది మాత్రమే విజయం సాధిస్తారన్నారు. కళలను నెరవేర్చుకోవడానికి కష్టించి పనిచేయాలని సూచించారు. యువతే దేశ భవిష్యత్తుకు వెన్నెముకని, విద్యార్థులు సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలన్నారు. ప్రభుత్వం యువత అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. యువతలో నాయకత్వ లక్షణాలు, సామాజిక సేవా చైతన్యం, స్వచ్ఛ భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా వంటి అంశాలపై అవగాహన ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ యశ్వంత్ కుమార్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వై నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నా బుధవారం 3వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు రావాల్సిన బకాయిలు, నిధులు ఖాతాల్లో అందుబాటులో ఉన్నా చెల్లించడం లేదని ఆరోపించారు. తక్షణమే కాలపరిమితి ముగిసిన బిల్లులు, డిపాజిట్లు, జీజీఎంసీ బిల్లులు ఇప్పించాలని, ఆన్లైన్ ద్వారా చెల్లిస్తున్న బిల్లులు జాప్యాన్ని నివారించాలని తెలిపారు. గత 2 సంవత్సరాలుగా రావాల్సిన బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అశోక్ లింగరాజు, అధ్యక్ష కార్యదర్శులు బంగారాజు, రాజుకుమార్, దువ్వి శ్రీనివాసరావు, మచ్చ సత్యనారాయణ, నరేంద్ర, శ్రీనివాసరాజు, సత్యనారాయణ, వాసు, రామారావు తదితరులు పాల్గొన్నారు. నిరవధిక ధర్నాని ప్రారంభించి ఉన్నాము. నేటికి ఇవాళ 3వ రోజు. మొదటి రోజు మా సబ్కా ప్రెసిడెంట్ ఎస్ విజయ్ కుమార్ గారు వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. ఆ మరుసటి దినం సబ్కా కోర్ కమిటీ గ్రూపు ప్లస్ శ్రీకాకుళం ప్లస్ బొబ్బిలి, పార్వతీపురం కాంట్రాక్ట్ సోదరుల అసోసియేషన్ అందరూ కూడా వచ్చి ఇక్కడ సంఘీభావం తెలిపారు. ఆ సంఘీభావం తెలిపిన పిమ్మట మా డిమాండ్లపై మేము అసిస్టెంట్ కమిషనర్ వారితో, మున్సిపల్ ఇంజనీర్ వారితో మరియు మా అకౌంట్ సెక్షన్లో ఉన్న జాయింట్స్ అకౌంట్స్ ఆఫీసర్ జేఓ గారు కిరణ్ గారితో నిన్న మాట్లాడడం జరిగింది. మాకు రావాల్సిన బకాయిలపై వారికి మేము అడగ్గా వారు చెప్పినది ఏంటంటే, మా దగ్గర మా అకౌంట్లో అయితే డబ్బులు కనబడుతున్నాయి, కానీ మాకు ఆ డబ్బులు పేమెంట్ చేయడానికి మాత్రం మాకు ఇంతవరకు ఎటువంటి సూచనలు ఇవి రాలేదు. మొన్న కమిషనర్ వారు ఇచ్చిన పత్రికా ప్రకటనలో ఏం చెప్పారంటే, మొత్తం 11 కోట్ల చిల్లర పేమెంట్లు కాంట్రాక్ట్ వారికి రావాల్సి ఉన్నాయి, కానీ 2 కోట్ల 3 కోట్ల చిల్లర పేమెంట్లు మేము చెల్లించి ఉన్నాము నిధి పోర్టల్ ద్వారా. మిగిలిన బాకీలు 8 కోట్ల రూపాయలు ఇంకా చెల్లించాల్సి ఉంది అని చెప్పేసి వారు అన్నారు. నిన్న మాట్లాడాం, మొన్న మాట్లాడాం. కమిషనర్ వారు మాకు ఇచ్చిన హామీ మేరకు మేము ఏం పనులు చేశామో, ఎలా చేశామో, ఎలా మేము మోసగింపబడామో అన్నది మీ పత్రికాముఖంగా కూడా మేము నిన్న మొన్న చెప్పి ఉన్నాము. కానీ నిన్న జరిగిన చర్చల్లో
వారి నుంచి ఎటువంటి సానుకూల స్పందన అయితే రాలేదు. మీరు కమిషనర్ గారు ఉన్నప్పుడు రావాల్సింది కదా అని చెప్పి వారు అన్నారు. కమిషనర్ గారు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు ఉండరో మాకెలా తెలుస్తుందండి? మా సభ్యులు వచ్చారు, మా సభ్యులను మేము తోడుకొని మీ దగ్గరకు వచ్చాము, మీతో చర్చలు జరుపుదామని వచ్చాము. మీ చర్చల్లో మాకు ఎటువంటి సానుకూల స్పందన కనిపించలేదు అన్న ఉద్దేశంతో మేము ఈ ధర్నాని కొనసాగించడాన్ని నిర్ణయించుకున్నాము. మా సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ ధర్నా కొనసాగుతుంది. ఇంకోటి ఏంటంటే, ప్రభుత్వం దగ్గర ఫైనాన్షియల్గా ప్రస్తుతం అభివృద్ధిలోకి డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉండగా మేము ఒక ప్రతిపాదన తీసుకొచ్చడం జరిగింది. ఆ ప్రతిపాదన గౌరవ కమిషనర్ వారికి కూడా పెట్టాము, కానీ ఆయన నుంచి సానుకూల స్పందన రాలేదు. అదే విషయాన్ని నిన్న కూడా ప్రస్తావించి ఉన్నాము. ముందరే మాకు ఒక సంస్థ డబ్బులు చెల్లించిన ఎడల ఆ వడ్డీ డబ్బులు మేమే భరించుకునేటట్టుగా తదుపరి 6 నెలల తర్వాత కమిషనర్ వారు వారికి చెల్లించే విధంగా ఒక ప్రతిపాదన ఆల్రెడీ కొన్ని చోట్ల జరుగుతోంది. దీనికి గవర్నమెంట్ వారు కూడా ఆమోదం తెలిపి జీవో ఇచ్చి ఉన్నారు. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం, ఎంఎస్ఎంఈ గైడ్లైన్స్ ప్రకారం ఇది ఆమోదం తెలిపి ఉన్నారు. కానీ ఆ ఆమోదం తెలిపిన జీవో కాపీలు ఏమీ కూడా గౌరవ కమిషనర్ వారు పరిగణలోకి తీసుకోవటం లేదు. అంచేత గౌరవ కమిషనర్ ఇక నుంచైనా సరే మాతో చర్చలు జరిపి మాకు సానుకూలమైనటువంటి స్పందన ఆయన దగ్గర నుంచి వస్తే మాకు ధర్నా విరమించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ముఖ్యంగా ఏంటంటే, ఈనాటి వరకు మేము చేసిన పనులకి తాలూకా డబ్బులను మాత్రం, బిల్లులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెంటనే చెల్లించాలని ఈరోజు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మేము చేస్తున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి తగిన హామీ అధికారుల నుంచి రాని కారణం చేత ఈ ధర్నా కార్యక్రమాన్ని నిరవధికంగా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కొనసాగించాలనుకున్నాం. అంతవరకు కూడా మేమెవరం కూడా పనులు కూడా ఏవి చేయకుండా పనులు కూడా నిలుపుదల చేయాలని నిర్ణయించుకున్న విషయాన్ని వారికి కూడా తెలియజేశాం. మా పట్టణం అభివృద్ధి చెందాలనే సదుద్దేశం తమకు ఉంటే వెంటనే మీరు మాట ఇచ్చిన ప్రకారం మీరు ఏవైతే మాకు పనులు చేసిన వెంటనే మీకు బిల్లులు చెల్లిస్తామన్నారో ఆ మాటను నిలుపుకొని మమ్మల్ని మాకు న్యాయమైన కోరికల్ని తీర్చవలసిందిగా పత్రికాముఖంగా తమకు తెలియజేసుకుంటున్నాం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త డాక్టర్ తాళే రాజేష్ పాల్గొన్నారు. ఈ మేరకు బొద్దాం, సెర్లాం, గురవాం, దోసరి, బోరాడ తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలోని రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంస్కరణలు చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్నశ్రీను ఆధ్వర్యంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గంగచోళ్లపేట జ్ఞానానంద ఆశ్రమంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్ఞానానంద ఆశ్రమం పీఠాధిపతి యోగానంద భారతీ స్వామి భక్తులకు గాలిలో వీపూది సృష్టించి అందజేశారు. బుధవారం స్థానిక జ్ఞానలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులకు వీపూది సృష్టించి ఇవ్వడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కుండల్ని యోగా విద్యను నేర్చుకునేందుకు ఈ ఆశ్రమానికి వస్తూ ఉంటారని తెలిపారు. కుండల్ని యోగ విద్య చేయడం వలన భగవంతుని అనుగ్రహంతో పాటు అనేక వ్యాధులు, రుగ్మతలు తగ్గుతాయని తెలిపారు. విజయనగరం జిల్లా రాజాంలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా పరిషత్ బాలికల పాఠశాల అనుబంధ వసతి భవనం కేజీబీవీ వసతి గృహాలను ఎమ్మెల్యే కుండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2016-2017 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపాదన చేసి మరలా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలోనే ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. 100 మంది విద్యార్థులకు సామర్థ్యం ఉన్న ఈ వసతి భవనాలు 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకునే బాలికలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. బాలికల భవిష్యత్తుకు ఇదో పునాదని, విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి వనరులను టేకప్ చేయడం, పూర్తి చేయడం శుభ పరిణామమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజంలో 2 హాస్టల్స్ దీనిలో 2 కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది. ఇది 16-17 గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే శాంక్షన్ చేసినప్పటికీ ఇప్పట్లో పూర్తి చేసుకున్నాం. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేసుకోవడం జరిగింది. ఇందులో 100 మంది బాలికలు, ఆడపిల్లలు 9th, 10th, 11th, 12th చదువుకునే పిల్లల కోసం ఇది కట్టడం జరిగింది.
దీని ద్వారా బాలికలకి మంచి చదువు, అలాగే హాస్టల్ కాబట్టి ఇక్కడ ఒక హాస్టల్ వార్డెన్ ప్లస్ 2 కుక్కులు 2 అటెండెంట్స్ కూడా ఉండడం జరుగుతుంది. దీని ద్వారా ఖచ్చితంగా పిల్లల్లో మంచి భవిష్యత్తు, ఆడపిల్లలకు ముఖ్యంగా మంచి భవిష్యత్తుకి ఇది ఒక పునాది. చాలా సంతోషం ప్రభుత్వం చేయడం. ఇది ఒక విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే దీన్ని టేకప్ చేయడం, మళ్ళీ పూర్తి చేయడం అంటే చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో జిల్లాలోని క్రీడల్లో పాల్గొనే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని స్కూల్ గేమ్స్ అండర్-14, అండర్-17 కార్యదర్శులు కె గోపాలరావు, ఎస్ విజయలక్ష్మి అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని విద్యుత్ స్టేడియంలో జిల్లా స్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బిలి, పార్వతీపురం, చిగురుపల్లి, విజయనగరం జోన్ల క్రీడాకారులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఎంపిక కాబడిన వారు రాష్ట్ర స్థాయిలో పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉండడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. జిల్లాకు సంబంధించిన క్రీడాకారులందరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించి జిల్లాకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం అండర్-14, 17 కేటగిరీలో మండల స్థాయి, డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి పోటీలు ఏర్పాటు చేసాం. ఈరోజు జిల్లా స్థాయిలో అండర్-14, 17 ఖోఖో, 14, 17 కబడ్డీ, అండర్-17 బాయ్స్ అండ్ గర్ల్స్ అథ్లెటిక్స్ పోటీలు ఈరోజు నిర్వహించడం జరిగింది. వీళ్ళందరూ కూడా 4 డివిజన్ల నుండి పార్తీపురం డివిజన్, బొబ్బిలి డివిజన్, విజయనగరం డివిజన్, చీపురుపల్లి డివిజన్ 4 డివిజన్ల నుండి ఈ 3 క్రీడాంశాల్లో సుమారు 780 మంది క్రీడాకారులు ఈరోజు హాజరయ్యారు. వీళ్ళందరికీ కూడా టోర్నమెంట్ పెట్టి ఇందులో పోటీలను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అలాగే 45 మందిని కబడ్డీ నుండి, ఖోఖో నుండి 45 మంది, అథ్లెటిక్స్ నుండి 76 మందిని ఎంపిక చేసి రాబోయే రాష్ట్రీయ పోటీల్లో వీరందరూ కూడా పాల్గొంటారు. వీళ్ళందరూ కూడా మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా విశేష ఆదరణ ఈ క్రీడలకు స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో జరిగింది. మా వ్యాయామ ఉపాధ్యాయులు కూడా మంచి టీంని ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ఎంపిక చేసిన దాంట్లో ఎటువంటి అవకతవకలు లేకుండా మేము పర్యవేక్షణ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఈవెంట్స్లో 7 ఈవెంట్స్ 3 రకాలుగా, అంటే 3 స్టేజెస్లో జరుగుతుంది. 1 మండలం, 2 డివిజన్, 3 జిల్లా స్థాయి. ఇప్పుడు జరుగుతున్నది జిల్లా స్థాయి. మండల స్థాయిలోని ప్రతి స్కూల్ నుంచి ప్లేయర్స్ పార్టిసిపేషన్ చేస్తారు. అక్కడ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ అయ్యి ఆ టీం అనేది డివిజన్ లెవెల్కి వస్తుంది. డివిజన్ లెవెల్లో మొత్తం అన్ని మండలాల నుంచి కూడా పార్టిసిపేషన్ చేస్తారు. అక్కడ కూడా సేమ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రతి 4 డివిజన్ల నుంచి ఇక్కడ జిల్లా స్థాయికి రిపోర్ట్ చేయడం జరిగింది. 1 బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి, విజయనగరం ఈ 4 డివిజన్ల నుంచి కూడా ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్కి ఈరోజు సెలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే 7 గేములకి ఈ స్టేజెస్లో జరుగుతుంది. 1 ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, యోగా, చెస్, బ్యాడ్మింటన్ ఈ 7 గేములకు కూడా ప్రత్యేకంగా మండలం, డివిజన్, జిల్లా స్థాయిలో జరిగింది. ఫిల్టరింగ్ అంతా కూడా ఇప్పుడు జిల్లా స్థాయి జరుగుతుంది. దీనికైతే ఎప్పుడూ లేనంత విశిష్ట ఆదరణ గేమ్స్కి వస్తుంది. ఎందుకంటే ఎక్కువ పార్టిసిపేషన్ జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా లేనిది ఇప్పుడు ప్లేయర్స్ టీంతో వెళ్ళే టీం స్టేట్ మీట్కి వెళ్ళే ప్లేయర్స్కి రిజర్వేషన్ సౌకర్యం కూడా ప్రభుత్వం వారు కల్పించారు. అలాగే పిల్లలకి లాంగ్ అంటే 1 డే జర్నీ చేస్తున్న వారికి డే అలవెన్స్ కూడా 100 రూపీస్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి పిల్లల చేతి నుంచి డబ్బులు పడకుండా మేమే టీచర్స్ పిల్లల నుంచి ఎటువంటి డబ్బులు కలెక్ట్ చేయకండి, ఫండ్ ఒకటి మేమే పెడుతూ ప్రెజెంట్ స్టేట్ దగ్గర నుంచి మనం తీసుకొని ఆ ఫండ్ పిల్లల దగ్గర నుంచి ఎటువంటి డబ్బులు కలెక్ట్ చేయకుండా టీంతో వెళ్ళే కోచ్ మేనేజర్లకి కౌంటర్లో ఉంటుండగానే మనం అమౌంట్ కూడా పంపించడం జరుగుతుంది. ఏ పిల్లడి దగ్గర నుంచి కూడా అమౌంట్ అనేది తీసుకోకుండా చాలా పకడ్బందీగా చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడైతే మాత్రం చాలా విశిష్ట ఆదరణ ఉంది గేమ్స్కి. తల్లిదండ్రులకి, టీచర్స్ అందరికీ చెప్పేది ఒకటే, లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ప్రభుత్వం ఇంకా కూడా పిల్లలకి అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక ఎంఎం న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంధవరం గ్రామంలోని కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న చిన్న శ్రేణు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణను కోటి సంతకాల సేకరణతో అడ్డుకుందామని పిలుపు. మన్యంలో విద్యార్థుల కోసం గిరిజన సంఘాల ఆందోళన. పాఠశాల భవనాలు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. పార్వతీపురంలో ఘనంగా ప్రారంభమైన యోజనోత్సవాలు. యువతే సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. ఎంఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.